గురువుగారు, పలివేల ఉమా కొప్పేశ్వర స్వామి దేవాలయం ఆయన కలియుగంలో కష్టాలను కడతీర్చే విధంగా అందరినీ ఆశీర్వదిస్తారని అంటారు కదా, మరి ఆ విశ్వేశ్వర స్వామి గారి విశిష్టతను మాకు తెలియజేస్తారా? తప్పకుండా తల్లి. ఉమా కొప్పేశ్వరుడు ఆయన స్వయంభూలింగం. ఈ స్వామివారిలో నుండి గొప్ప మహత్యం ఏమిటంటే భక్తవరదుడు. భక్తులను ఎంత చక్కగా రక్షించుకుంటాడంటే అసలు నోటి మాటలతో వర్ణించడానికి సాధ్యమే కాదు. అంత అద్భుతంగా స్వామివారు భక్తులను రక్షించుకుంటాడు. ఉమా కొప్పేశ్వర స్వామి వారి యొక్క క్షేత్ర మహత్యం మనం తీసుకున్నట్లయితే అఖండ గోదావరి తీరంలో అనేకమైనటువంటి మహామహిమాన్వితమైన స్వయంభూ శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి మహాక్షేత్రాలలో ఉమా కొప్పేశ్వరుడు ఒకరు. అయితే ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి క్షేత్ర మహత్యాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే అక్కడ ఉండేటువంటి అర్చక స్వామి పరమ వీర భక్తుడు, సామాన్యమైన భక్తుడు కాదు. ఆయన నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో నిత్య నిరంతరము కూడా పరమేశ్వరుణ్ణి మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలతో బిల్వదళార్చనలతో మహామంగళ హారతులతో అద్భుతమైనటువంటి రీతిలో స్వామివారిని సేవించుకుంటూ ఉన్నాడు. అయితే ఆ యొక్క అర్చకుడికి ఇన్ని సలక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యసనం కూడా ఉంది. అది ఏమిటంటే వేశ్యాలోలత్వము అని. ఈ యొక్క అర్చక స్వామి వేశ్యాలోలుడు. ఇక ఇన్ని సలక్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క అర్చక స్వామికి ఉన్నటువంటి ఒక దుర్లక్షణం అంటే ఇదే, దుర్వ్యసనం అంటే ఇదే. అయితే ఎట్లాంటి స్థితికి వచ్చిందంటే ఆ యొక్క వ్యసనము స్వామివారికి అలంకరించేటువంటి పూలమాలలు సహితము వేశ్యకు అలంకరించి రాత్రిపూట అవే మాలలు తీసుకొచ్చి పరమేశ్వరుడికి అలంకరించడం అనేటువంటిది జరుగుతుండేది. అయితే అటువంటి సందర్భంలో ఒకానొక రోజు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజా వారు ఆ శివాలయానికి వచ్చారు. ఆ శివాలయానికి వచ్చినప్పుడు ఆయన మహారాజు గారు కూడా పరమవీర భక్తుడు. ఆయన ఏం సామాన్యుడు కాదు, మహాజ్ఞాని. ఆయనంతా కూడా ఈ యొక్క శివాలయానికి వచ్చి విశేషమైన రీతిలో అభిషేకాదులు నిర్వహించుకుని పెడితే మంచిదని చెప్పి భావించి ఆ యొక్క ఆలయానికి వచ్చేసారు ఆయన. అయితే ఆలయానికి విచ్చేసిన సందర్భంలో ఆ యొక్క పూలమాలలు అంటే అభిషేక సమయం అయిపోయింది. అప్పటికి అభిషేక సమయం అయిపోయింది ఒకటి. అందులోనూ స్వామివారికి అలంకరించిన పూలహారాలు ఏవైతే ఉన్నాయో వచ్చినటువంటి పీఠాధిపతులు కానీ మహారాజులు కానీ వచ్చినట్లయితే వారికి ఆ యొక్క పూలమాల ప్రసాదంగా అలంకరిస్తారు, శేష వస్త్రాలు బహూకరిస్తారు. అదే ప్రకారంగా శేషవస్త్ర బహుకరణ జరిగింది. ఆ పూలమాలలు మెడలో వేసాడు. మెడలో వేసినప్పుడు నమస్కారం చేసుకుని ప్రసాదంతో స్వీకరించి ఆ యొక్క పూలమాల తీయబోతూ ఉన్నాడు ఆ యొక్క మహారాజా వారు. ఆ పూలమాలలో ఒక తల వెంట్రుక ఆయనకి తటస్థపడింది. ఆ తల వెంట్రుకను పట్టుకున్నాడు. పట్టుకొని అర్చక స్వామిని పిలిచి, అయ్యా ఎవరిది ఈ తల వెంట్రుక అని చెప్పేసి ప్రశ్నిస్తాడు. ప్రశ్నిస్తే ఏమీ తడుముకోకుండా అర్చక స్వామి, స్వామివారికి కొప్పు ఉందండి, స్వామివారికి కొప్పులో ఉండే వెంట్రుకది అని చెప్పేస్తాడు. అనేసరికి స్వామివారికి శివలింగానికి కొప్పు ఉండడం ఏమిటి, అది కూడా రాతి శివలింగానికి ఈ విధమైనటువంటి కొప్పు ఉండడం ఏమిటి, మానవ సహజమైనటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు ఉండడం ఏమిటి, నేను ఏమైనా సరే ఆ కొప్పు చూడాల్సింది తీసి చూపించమంటాడు. అనేసరికి అప్పుడు వెంటనే అర్చక స్వామి చెబుతాడు అనమాట, అయ్యా అభిషేకం అయిపోయి నాగాభరణం వేసేసి అలంకరణ చేసేసిన తర్వాత మరుసటి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి అభిషేక సమయంలో మాత్రమే ఆ నాగాభరణం తీయడం జరుగుతుంది, ఆ సమయంలో మాత్రమే మీకు కొప్పు దర్శనం అవుతుంది అన్నాడు. అనేసరికి అవునా, ఎక్కడా నేను వినలేదు, చాలా విచిత్రంగా ఉంది ఈ విషయం, నేను ఇక్కడే ఉంటాను, ఈ రాత్రంతా ఈ దేవాలయంలో నేను బస చేస్తాను, నేను బ్రాహ్మీ ముహూర్తంలో లేచి
చక్కగా నేను స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని నేను వెడతాను అని చెప్పేస్తాడు. ఈ గుండెలో రాయపడిపోతుంది. సరే మహారాజా వారు వచ్చారంటే దానికి సంబంధించి పరివారం ఏర్పాటు అంతా కూడా ఆ ప్రాంగణంలో కూడా ఏర్పాటు చేశారు. వారు అక్కడ ఉన్నారు. ఇక ఈయన దేవాలయంలో కూర్చొని ఆ రాత్రి అంతా కూడా స్వామి ఏదైనా ఒక సంకల్పం కలుగుతోందన్నా, ఒక బుద్ధి పుడుతోందన్నా, అది నీ సంకల్పం లేకుండా ఏది జరగదు. తన్మే మన శివ సంకల్పమస్తు అంటాం. అట్లాంటిది నీ యొక్క అనుగ్రహంతోనే నాకు ఈ భక్తి పుట్టిన, లేకపోతే ఆ రక్తి పుట్టిన. అయితే ఇది నీవు పెడుతున్నట్టు పరీక్షగా నేను భావిస్తున్నాను. నాలో ఉండేటువంటి దుర్వ్యసనాలను మాన్పించడానికి నీవు ఈ విధమైన నీలా నాటకం ప్రదర్శిస్తున్నావు అనేది నాకు బోధపడింది. అంచేత స్వామి నన్ను రక్షింపు, నన్ను రక్షించి నా కుటుంబాన్ని అంతటినీ కూడా కాపాడు. నిర్మల నిశ్చల అచంచల భక్తి విశ్వాసాలతో నిన్ను కొలవడం సత్యమైతే, నీవు భక్త వరదుడు అయితే, భక్తుల పాలడ కొంగు బంగారం అయితే, నేను త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మణ నిన్ను ఆరాధన చేసిన వాడినైతే నన్ను నీవు రక్షించాల్సిందే అని వేడుకుంటాడు. వేడుకునేసరికి ఆ భక్త వరదుడు, భక్త సులభుడు, ఆ భక్త వరదుడు, భక్త సులభుడైనటువంటి పరమేశ్వరుడు ఆ యొక్క అర్చక స్వామిని సంరక్షించటం కోసం ఆయన ఉన్న దుర్వ్యసనాన్ని తాను తెలుసుని విసర్జిస్తానని స్వామివారి దగ్గర మాట ఇవ్వడం వలన ఆ స్వామివారు తన శివలింగం పైన కొప్పును సృష్టించేశాడు. అప్పటికప్పుడే ఆ శివలింగం పైన కొప్పు వచ్చేసింది. బ్రాహ్మీ ముహూర్తం, మహారాజా వారు సిద్ధమైపోయారు, వచ్చి కూర్చున్నారు. నాగాభరణం అన్నీ కూడా తీసేశాడు ఆయన. మహాన్యాసం చెప్పాడు. చక్కగా స్వామివారికి అభిషేకం చేశాడు. అభిషేకం చేసి పూలహారాలన్నీ వేశాడు. పూలహారం తీసి మడల రాజావారికి మడలో వేస్తే అందులో ఒక తల వెంట్రుక వచ్చింది. అప్పుడు చెబుతాడు స్వామి, ఈ స్వామిలో ఉండే గొప్ప విశేషం మహారాజా ఏమిటంటే, తన భక్తుల్ని అనుగ్రహించదలిచినప్పుడు, భక్తుల యొక్క కోరిక తీరుతుంది అన్నప్పుడు ఆ స్వామివారికి తల వెంట్రుక వస్తుంది. అంచేత స్వామివారు మిమ్మల్ని అనుగ్రహించారు, ఇదిగో మళ్ళా తల వెంట్రుక వచ్చింది. ఆశ్చర్యపోతాడు మహారాజా వారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్వామివారు ఉమాకొప్పేశ్వరుడుగా, భక్త వరదుడుగా, దుర్వ్యసనాల పాలన పడినటువంటి వారిని రక్షించేటువంటి స్వామివారిగా ఆయన వినుతికెక్కాడు. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలిగింది అనే దానికి మనకు ప్రత్యక్ష నిదర్శనం ఏమిటంటే, మనం అక్కడ మహన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయించుకొని మనం ప్రసాదం తీసుకున్నప్పుడు ఒక వెంట్రుక వస్తే మన పూజ ఫలించినట్టు, స్వామివారు అనుగ్రహించినట్టు లెక్క. ఈనాటికి కూడా జరుగుతుంది. అది ఆ ఉమాకొప్పేశ్వర స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి లీలా విలాసము, మహత్యము కూడా. ఏదో ఒక దుర్వ్యసనాన్ని అలవాటు చేసుకొని పతనమైపోతూ ఉంటాడు కలియుగంలో ఉన్నటువంటి మానవుడు. అదేవిధంగా కొంతమందిని తీసుకుంటే ఆ దుర్వ్యసనాల పాలయ్యి మొత్తం అంతా కూడా భార్యా పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, ఆస్తిపాస్తులే కాదు, సర్వనాశనం చేసేసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్లను చక్కగా పరివెల ఉమాకొప్పేశ్వర స్వామి వారి దగ్గరకు తీసుకొని వచ్చి స్వామివారి యొక్క దేవాలయం చుట్టూ చక్కగా ప్రదక్షిణలు మన శక్తి అనుసారంగా చేయించి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం కానీ, శక్తి ఉన్నటువంటి వారు మహాపాశుపతాస్త్రాభిషేకం కానీ చేయించుకొని, సహస్రనామాలతో బిల్వదళాలతో అర్చన చేయించుకొని, ఉమాదేవికి కుంకుమార్చన చేయించుకొని, ఆ యొక్క స్వామివారి యొక్క ఆశీర్వచనం ఎవరైతే పొందుతారో వారికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు వారి నుండి దూరమైపోతాయి. అదేవిధంగా దుర్వ్యసనాలు దూరం అవడమే కాదు, అఖండమైన సిరి సంపదలను ప్రసాదించేటువంటి స్వామి ఉమాకొప్పేశ్వరుడు. ఆ స్వామిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఉపాసన చేస్తారో, స్వామివారికి చక్కగా అభిషేకాదులు అర్చనాదులు నిర్వహిస్తారో, వాళ్ళు అపర కుబేరుడు అవుతారు.
కటిక దరిద్రులైనా సరే ఉమ్, నా అనుభవంలో చాలా మందిని చూశాను.